హమ్మయ్య! చాలా రోజుల తర్వాత నాకు వంట చేసే పని తప్పింది. ఎందుకక్క బయట నుంచి ఏమైనా పార్సెల్ పెట్టుకున్నావా అనుకుంటున్నారా? అదేం కాదులే గాని మన సబ్స్క్రైబర్ ఒకరు పచ్చడ్లు పంపించారు. ఇందులో ఆంధ్ర స్పెషల్ ఆవకాయ పచ్చడి, మాగాయ పచ్చడి అయితే పంపించారనమాట చికెన్ పికిల్‌తో పాటు. అయితే మాగాయ పచ్చడి అంటే ఏంటి అని నేను అడిగాను. అందులో మెంతి పిండేసి పెడతాం అక్క పుల్ల పుల్లగా చాలా బావుంటుంది. ఒకసారి టేస్ట్ చేయండి. మీకు నచ్చితేనే వీడియో చేయండి లేకపోతే లేదు. బట్ మా పచ్చళ్ళు ఎలా ఉంటాయో ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి అక్క అని తను పంపించిందనమాట. వీళ్ళు చాలా సంవత్సరాల నుంచి వెజ్ పికిల్స్, నాన్ వెజ్ పికిల్స్ బిజినెస్ అయితే చేస్తున్నారంట. కాకపోతే రీసెంట్‌గా ఆన్‌లైన్‌లో అయితే స్టార్ట్ చేశారు. మనకి వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ అన్నీ దొరికేస్తాయి. పికిల్స్ మాత్రమే కాదు డ్రై ఫ్రూట్ లడ్డు అలాగే పూతరేకులు కూడా మా దగ్గర చాలా బాగుంటాయి అక్క. నెక్స్ట్ టైం పంపిస్తానని చెప్పింది. మొత్తానికి నేనైతే ఈ పచ్చళ్ళు అయితే టేస్ట్ చేయబోతున్నాను ఇప్పుడు. ఈ సత్యకోట ఎన్వి పికిల్స్ అండ్ హోమ్ ఫుడ్స్ అనే పేజ్ నుంచి అయితే మనకి ఈ పచ్చళ్ళు అయితే పంపించారనమాట. ఇక్కడ ఇంకో విషయం నచ్చింది ఏంటి అని అంటే పచ్చళ్ళని మనం సపరేట్ గా మళ్ళీ కవర్ లో నుంచి తీసి బాక్స్ లో వేసుకోవాల్సిన పని లేదు. వీళ్ళే సపరేట్ గా బాక్స్ లో పంపించేసేసారు. మొత్తానికి ఇప్పుడైతే నేను ఫస్ట్ ఆవకాయ పచ్చడి అయితే టేస్ట్ చేస్తున్నాను. ఆవకాయ పచ్చడి అయితే నిజంగా అద్భుతంగా ఉంది. ఈ సంవత్సరం నేను కొత్త ఆవకాయ మిస్ అయ్యానని చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే ఈ సంవత్సరం నేను పచ్చళ్ళు పెట్టలేదు. కానీ ఈ ఆవకాయ పచ్చడి తిన్న తర్వాత మాత్రం ఇంకో 2 కేజీలు కొనేసి పెట్టేసుకుంటే సంవత్సరం అంతా వస్తుంది అనిపించింది. దీని తర్వాత మాగాయ పచ్చడి అయితే ట్రై చేశాను. మాగాయ పచ్చడి అనే పేరు వినడం కానీ ఇప్పటి వరకు ఎప్పుడు నేను ట్రై చేయలేదు. బట్ తిన్న తర్వాత అయితే అసలు పెద్ద ఫ్యాన్ అయిపోయాను. అంత బాగుంది. ఇంకా చికెన్ పచ్చడి విషయం అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. నన్ను ఇలా వదిలేస్తే నేను తింటూనే ఉంటానులే. కానీ మీరు కూడా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి.